Choo adventure time! ఒక అందమైన ఉదయం చిన్ని తన చేతిలో ఒక పెద్ద ఎరుపు బెలూన్తో ఆడుకుంటోంది. ఆ బెలూన్ అంటే చిన్నికి చాలా ఇష్టం. అది సూర్యరశ్మిలో మెరుస్తూ చిన్ని ముఖంలో ఎంతో సంతోషాన్ని నింపుతోంది. చిన్ని గడ్డిలో పరుగెడుతుంటే ఆ బెలూన్ ఆమె వెంటే గాలిలో తేలుతూ వస్తోంది. చిన్ని దాన్ని తన ప్రాణస్నేహితుడిలా భావించి మురిసిపోతోంది. బెలూన్ గాలికి అటూ ఇటూ ఊగుతూ ఆమెతో కలిసి ఆటలాడుతున్నట్లు అనిపిస్తోంది. అకస్మాత్తుగా ఒక పెద్ద గాలి వీచింది. హమ్మో అని చిన్ని అనుకునే లోపే బెలూన్ తాడు ఆమె చేతిలో నుండి జారిపోయింది. చిన్ని ఆశ్చర్యంతో నోరు తెరిచి తన చేతిని చూసుకుంది. ఎరుపు బెలూన్ మెల్లగా ఆకాశంలోకి ఇంకా పైకి ఎగిరిపోతోంది. చిన్ని దాన్ని పట్టుకోవడానికి పైకి ఎగిరిదూకింది. కాని అది అప్పటికే చాలా ఎత్తుకు చేరుకుంది. బెలూన్ ఆకాశంలో ఒక చిన్న ఎర్రటి చుక్కలా కనిపిస్తోంది. తనకి ఎంతో ఇష్టమైన బెలూన్ దూరమైపోతుంటే చిన్ని కళ్లలో నీళ్లు తిరిగాయి. ఆమె అక్కడే గడ్డిపై కూర్చుని బాధగా ఆకాశం వైపు చూడసాగింది. నా బెలూన్ వెళ్ళిపోతోంది, అది ఒంటరిగా భయపడుతుందేమో అని ఆమె అనుకుంది. అప్పుడు పికు అనే ఒక చిన్న నీలిరంగు పిట్ట చిన్ని దగ్గరకు ఎగురుకుంటూ వచ్చింది. పికు తన రెక్కలను ఆడిస్తూ చిన్ని భుజంపై వాలి తన మధురమైన స్వరంతో ఏదో చెప్పడానికి ప్రయత్నించింది. అది చిన్నిని ఆకాశం వైపు చూడమని సైగ చేసింది. పికు వేగంగా ఎగిరి వెళ్లి ఆకాశంలో వెళ్తున్న బెలూన్ పక్కన చేరింది. పికు ఆ బెలూన్ చుట్టూ తిరుగుతూ అది ఎక్కడికి వెళ్తుందో చిన్నికి చూపిస్తోంది. బెలూన్ ఇప్పుడు మెత్తటి తెల్లని మేఘాల వైపు సాగుతోంది. ఆకాశంలో ఎరుపు బెలూన్ మేఘాల మధ్య ఎంతో అందంగా కనిపిస్తోంది. అది మేఘాలను తాకుతూ గాలికి అటూ ఇటూ ఊగుతూ ఆడుకుంటోంది. బెలూన్ అక్కడ ఒంటరిగా లేదు, అది మేఘాలతో కలిసి స్నేహం చేస్తున్నట్లు కనిపిస్తోంది. చిన్ని అది చూసి ఆశ్చర్యపోయింది. బెలూన్ మేఘాల మధ్య డాన్స్ చేయడం చూసి ఆమె బాధంతా పోయింది. నా బెలూన్ ఆకాశంలో ఎంత సంతోషంగా ఉందో అని ఆమె పికుతో అంది. చిన్ని ముఖంలో మళ్లీ చిరునవ్వు వెలిసింది. తన చేతిని ఊపుతూ బెలూన్కు బై బై చెప్పింది. తనకు ఇష్టమైన వస్తువు ఆకాశంలో మేఘాల మధ్య సంతోషంగా ఉందని తెలిసి ఆమె మనసు నిండిపోయింది. మనకు ఇష్టమైనవి ఎక్కడ ఉన్నా అవి సంతోషంగా ఉంటే మనం కూడా సంతోషించాలి.